హాయ్ అండి. ఈరోజైతే మా ఆయన గారు ఏమొచ్చి మిర్చి చేస్తానని డీమార్ట్ నుంచి సామాన్లు తీసుకొచ్చావు కదా! మరి ఏం చేసావు అని అడిగారండి. నాకైతే మిర్చి చేయడం రాదు. నీకొస్తే మాత్రం నువ్వు చెయ్యి అన్నాను. సరేలే తెచ్చాక ఇంకేం చేస్తాం అని చెప్పి నేనే చేస్తాను. వాటికి రెడీ చెయ్యి అని అన్నారు. ఓకే. ఆయిల్ ఏమొచ్చి అయిపోయిందండి. ప్యాకెట్ ఆయిల్ ఇన్నాళ్ళు తీసుకొచ్చాను నేను. అది అయిపోయాయండి. ప్యాకెట్ ఆయిల్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. దానికొచ్చి మా దగ్గర 1 వీక్ కూడా ఉండట్లేదండి. అందుకని మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఆయిల్ డబ్బా తీసుకున్నానని చెప్పాను కదండీ! అదే ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేస్తున్నానండి. కాకుంటే దానికి గల్లా కొందాం. ఆయిలు ఏ ఆ డబ్బా ఫుల్లుగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని లిఫ్ట్ చేయలేం కదండీ! అందుకని దానికి గల్లా కొందామని నేను సంతకి వెళ్ళాను. కాకపోతే దొరకలేదండి. ఓకే అని ఇక డబ్బా ఓపెన్ చేసి ఎలా అయినా ఆయిల్ అయిపోయింది తీయాలి కదా అని చెప్పి ఆయిల్ తీసానండి. తీసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసేసానండి కళాయిలో. ఇక ప్యాకెట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అదిగోండి ఓపెన్ చేశాక అది ఓపెన్ చేసి కలపలేదండి. సైడ్‌న పెట్టుకున్నాను. అప్పట్లో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా అని చెప్పి అటుకులు, పలుకులు, ఏపిన శనగపప్పు అవన్నీ ఏపాలి అని చెప్పాను. ఇక మా ఆయన గారిని నేను పిలిచానండి. నాకైతే రాదు, నువ్వు చేస్తావంటేనే నేను ఇవన్నీ చేస్తానని చెప్పాను కదా అని చెప్పాను. ఓకే. నేనే వస్తాను అని చెప్పారు తను. అప్పటికల్లా పలుకులు వేరే దీనిలో తీసి పెట్టు అని అన్నారండి. నేను ఒక దీనిలోకి తీసి పెట్టాను. పలుకులు ఒకటి వేసి చూసానండి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి. హీట్ ఎక్కిందండి. అప్పుడు మా ఆయన గారిని పిలిచానండి. అతను వచ్చారు. పలుకులు వేసేసారండి. అవేంచి పలుకులు వేసేసారండి. అవి వేగుతున్నాయండి. అవిగోండి ఒక్కంచి వేగుతున్నాయి. మా నాన్నగారు ఈ ప్లేట్ సరిపోదు, వేరే ప్లేట్ తీసుకురా వెళ్ళు అని అన్నారండి. సరే కొంచెం పెద్ద ప్లేట్ తెస్తే బెటర్ అని చెప్పారు. ఓకే అని చెప్పి నేను పెద్ద ప్లేట్ తేడానికి వెళ్ళానండి. మా నాన్నగారు చెప్తున్నారు. నేను ప్లేట్ తీసుకొని వచ్చానండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పారండి. అందుకని ప్లేట్ అక్కడ పెట్టేసి పళ్ళెం తీసేసానండి అక్కడి నుంచి. తీసేసాక మా ఆయన శనగపిండి కలిపావా అని అంటున్నారండి. లేదండి కలపలేదు, మీరు చెప్తే కలుపుతామని అనుకుంటున్నానంటే అందులో అప్పటికల్లా సాల్టును సోడా వేయని చెప్పారు. ఎన్ని స్పూన్లు వేయాలండి అని అడుగుతున్నానండి. 2 స్పూన్లు వేయు సరిపోతుంది అని అన్నారండి. కొంచెమే చేస్తున్నానండి పిల్లలకి స్నాక్స్ కోసం. పిల్లలు బయట కొనే కన్నా ఇంట్లోనే చేసుకుంటే మంచిది కదండి. అందుకని కాకపోతే నాకు మిర్చి చేయడం అయితే రాదండి. అందుకని మా ఆయన గారిని బతిమాలానండి. ప్లీజ్ అండి మిర్చి చేయండి, నాకైతే రాదండి అంటే నేను సరిగా అన్నీ వచ్చు, కాకపోతే మిర్చి మాత్రం నాకు రాదండి. ముద్ద ముద్దగా పడిపోతాయండి. నేను ఆ మిర్చి పోసుంటుంది కదండి బూందీది, అది నేను వెయ్యలేను. అందుకని మా ఆయన గారు అయితే తనకి కొంచెం వచ్చు, నేర్చుకున్నారు. అందుకని తను నేను అడిగితే సరేలే నేను వేస్తాను అని చెప్పారు. అటుకులు ఉన్నాయి కదా, అటుకులు ఆ గిన్నెలో తీయు అని చెప్పారండి. సరే అండి అని నేను గిన్నెలో అటుకులు తీస్తున్నాను. అటుకులు మాత్రం బాగానే ఉన్నాయండి, చూడటానికి బాగానే ఉన్నాయి. కాకుంటే ఆయిల్ వేసేసరికి ఆయిల్ మొత్తం పీల్చేసాయండి. మరి అదే తెలియలేదు. డీమార్ట్లోనే తీసుకున్నాను. మరి క్వాలిటీ బాగాలేదా లేకుంటే ఏంటయింది ఏంటి అర్థం కావట్లేదండి. అటుకులకైతే మాత్రం మొత్తం ఆయిలే పట్టేసిందండి. ఇక పలుకులు ఏగిపోయాయండి. మా ఆయన గారి నుంచి పలుకులు తీసేయండి ఏగిపోయాయి, ఇంకా బ్లాక్గా ఉంటే అసలేం బాగోవు అని చెప్తున్నాను. తీసేయండి అని చెప్తున్నానండి. సరేలే తీసేస్తానని చెప్పి మా ఆయన గారు అదిగోండి అందులోకి తీసేస్తున్నారు. అది మనం అన్నం ఊరుస్తాం కదండి, అప్పుడు ఉండేది ఇట్లా అన్నం వచ్చేది. ఇప్పుడు కూడా ఇది యూజ్ చేస్తున్నారండి. కాకుంటే నేను ఇది యూజ్ చేయట్లేదు. కొన్నంగానే పైన పెట్టేసి వదిలేసానండి. ఇలా ఏమైనా పిండి వంటలు చేసినప్పుడు మాత్రమే అది తీస్తానండి. ఎందుకంటే దాని నుంచి ఆయిల్ కిందకి వెళ్తుంది. ఆయిల్ ఉంటుంది కదండి వేటిలోనైనా, అందులో ఆయిల్ ఉండకుండా వేరే గిన్నె మీద పెడితే ఆ గిన్నె కిందకి వెళ్ళిపోతుందండి. అందుకని ఇక అటుకులు వేస్తున్నారండి మా ఆయన గారు. అటుకులు వేసేసారండి. అవి వేగుతున్నాయి. వేగినంత సేపట్లో పిల్లలు వచ్చేసారు. నేను పిల్లలు చూడడానికి వెళ్తున్నానండి, వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయడానికి. స్కూల్ ఉంది కదండి, అందుకని ఈ టైం అప్పుడు వచ్చారు. నేను ఈవినింగే ఇది చేస్తున్నానండి. వాళ్ళు వచ్చేసరికల్లా స్నాక్స్ రెడీ చేసి ఉంచితే వాళ్ళు తింటారని. అప్పుడు పలుకులు ఆ ప్లేట్లో తీసుకున్నారండి. తీసుకున్నాక అటుకులు కూడా వేగిపోయాయండి.
వేగిపోయాక అదిగోండి అందులో తీస్తున్నాను. చెప్పాను కదండీ ఆయిల్ బాగా పట్టేసిందండి అని. ఆయిల్ అయితే చాలా ఎక్కువ పీల్చేసిందండి. అదైతే మాత్రం అటుకులల్లా అంటే చేతిలో పట్టుకుంటే మొత్తం ఆయిలేనండి. ఇంకేం చేస్తామండి వేసేసాక ఇంకా. అందుకని మా ఆయన గారు అందులోకి తీస్తున్నారు. ఎంత ఆయిల్ చూడండి అలా అలా కొడుతూనే ఉన్నారు కానీ ఆయిల్ మాత్రం అసలు దానికి పట్టడం వల్ల వదలట్లేదండి. అప్పుడు మొత్తం తీసేసారండి. అటుకులన్నీ తీసేసారు. తీసేసి అదిగోండి అందులో వేసుకున్నారండి. వేసుకున్నాక ఇవి చల్లాపలకి ఉన్నాయి కదండి, అవి ఇవి చల్లారబెట్టమని చెప్పారండి. నేను ఫ్యాన్ కింద పెట్టడానికి తీసుకువెళ్తున్నానండి. ఉండండి శనగపిండి కలిపేసాక వెళ్తాను అని చెప్పానండి. దాల్పప్పు కూడా వేసామని చెప్పారు. దాల్పప్పు వేస్తున్నాను. దాల్పప్పు వేపిన శనగపప్పు అంటారు కదండి, అదే నేను దాల్పప్పు అంటానండి. వేపేస్తున్నారండి మా ఆయన గారు. అవి కూడా వేపితే బాగుంటాయండి. వేపిన శనగపప్పే కాకుంటే మళ్ళీ మనం వేపితే బాగుంటాయి. అందుకని మిక్చర్లో వేసుకోవాలంటే మనం వేపుకుంటేనే బెటర్ అండి. అందుకని నేను అంటున్నాను. వేపిన శనగపప్పే కదా మళ్ళీ వేపడం ఏంటి అని అంటారేమో. వేపినవే కాకుండా వేపుకుంటే బాగుంటాయని అప్పట్లో నేను శనగపిండి కలిపేమని చెప్పారు. నేను శనగపిండి కలిపిస్తున్నాను. శనగపలుకు ఒకటి తీసుకొని వేగిందా లేదని నేను చూస్తున్నానండి. అప్పుడు మొత్తం కలిపేస్తున్నాను. వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ నుంచి కొంచెం మా ఆయన పలాచగా కలుపు, అలాగైతే పోసి బాగా వస్తుంది అని చెప్పారండి. సరే అండి చూడండి కలుపుతున్నాను, ఎంత వాటర్ పడుతుందో దాన్ని బట్టి వేస్తానండి అని చెప్పాను. సరే నువ్వు ఆ పని చేయి, నేను అప్పట్లోన వేపిన శనగపప్పు వేపేస్తాను అని చెప్పి వేపుతున్నారండి దాల్పప్పు సైడ్ నుంచి. అదిగోండి అది కూడా వేగిపోవడానికి వచ్చేసింది, వేగిపోయింది. ఇక మా ఆయన గారు తీసేస్తున్నారు. దాన్ని కూడా తీసేసి అందులో వేసేస్తున్నారండి. అది వేగిందండి, తీస్తున్నారండి. వాటిల్లోకి అందులో తీస్తున్నారు. తీసుకున్నాక నేనేమిచ్చి వాటర్ ఇంకా వేయాలి, చిక్కగా ఉంది అని చెప్పి నేను అంటున్నాను. మా ఆయన ఇంకా వాటర్ వేయి కలపాలి, ఇంకా బాగా కలిపితేనే పోసగా వస్తుంది అని చెప్పారండి. అందుకని నేను కలుపుతున్నానండి ఒక సైడ్ నుంచి. తన పని తను చేసేస్తున్నారు. పలుకుల్లో ఆ వేపిన శనగపప్పు వేసేసారండి. వేసేసాక నేను ఆల్రెడీ శనగపిండి అదిగోండి నీట్గా కలిపిస్తున్నాను. అంటే లోపల ఏమైనా ఉండలు గట్ట ఉంటే అవి ఏమొచ్చి ముద్దగా అయిపోద్ది కదండి పోసేసరికల్లా. అందుకని నేను నీట్గా కలిపేస్తున్నానండి. కలిపేశాక నీట్గా కలిపేసాను. మా ఆయన గారు ఇక ఆయిల్ మరిగిపోతుంది, ఇక వేసేద్దామని చెప్పారు. సరే అండి అని నేను అన్నానండి. అటుకులు కూడా ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసేస్తున్నారు. రెండు కలిపి చల్లారబెట్టు, ఫ్యాన్ కింద పెట్టు అన్నారు. సరే అండి పెడతాను అని చెప్పానండి. ఎందుకంటే అది ఆయిల్ ఆల్రెడీ పీల్చేసింది కదండి, అందుకని ఫ్యాన్ కింద పెట్టమని చెప్పారు కదండి. అందుకని నేను ఫ్యాన్ కింద పెట్టడానికి తీసుకువెళ్తున్నానండి. ఫ్యాన్ కింద పెట్టాను. అదిగోండి చల్లాపలుకులు, బూందీ కూడా ఆల్రెడీ మా ఆయన గారు వేసేసారు. ఇంకా దానికి కావాల్సినవన్నీ నేను కలిపేసుకుంటున్నానండి. అన్నీ ఒక దీనిలో వేసేసానండి. కొంచెం పెద్ద బేసిన్ తీసుకున్నాను, అందులో వేసి సాల్ట్ వేసాను. సాల్ట్ ఒక 4 స్పూన్లు వేయమని చెప్పారు, వేసానండి. కారం ఒక 4 స్పూన్లు వేసానండి. ఆ తర్వాత నిమ్మప్పు కూడా వేసానండి. నిమ్మప్పు వేసుకుంటే కొంచెం పుల్లగా ఉంటుందని చెప్పారండి. అందుకని నిమ్మప్పు తీసుకొచ్చి దాన్ని నీట్గా స్మాష్ చేసేసానండి. స్మాష్ చేసాక అది మెత్తగా అయిపోయిందండి. ఆ నిమ్మప్పు అదిగోండి జల్లుతున్నాను. జల్లేసాక నిమ్మప్పు కూడా జల్లుకుంటే టేస్ట్ బాగుందండి, చాలా బాగుందండి. అందుకని నిమ్మప్పు వేసానండి. మసాలా తెచ్చారు, చాట్ మసాలా కూడా కలుపుతున్నానండి. అది దానికి ఒక టేస్ట్ వేరేగా ఉంటుంది కదండి, మారుతుంది, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పండి. అందుకు మసాలా ప్యాకెట్ అలా వేసేసాను. ఒకటి సరిపోతుందిలేండి అని మా చిన్నబ్బాయి అటు ఇటు తిరిగేస్తున్నాడు ఆడు. ఇంకా నేను అన్నీ వేసేసి నీట్గా కలిపిస్తున్నానండి. టేస్ట్ ఎలా ఉందా అని చెప్పి మా పిల్లలు పిలిచానండి తినటానికి. టేస్ట్ చెప్పరా బాగుందా లేదా అని అంటే వస్తున్నారండి పిల్లలు. వాళ్ళిద్దరికించి కొంచెం వేసి గిన్నెలో వేసానండి. తిన్నారు వాళ్ళు, టేస్ట్ బాగుంది అని చెప్పారండి. అదిగోండి మా పెద్ద అబ్బాయి ఏమిచి ముందలే చేయి పెట్టేస్తున్నాడు, ఎలా ఉందా ఏంటా అని. అందుకని మా పెద్ద అబ్బాయికి ఇచ్చానండి. టేస్ట్ ఎలా ఉంది చెప్పరా అంటే బాగుంది అని అన్నారండి. ఇక మా ఆయనగారు ఒక ప్లేట్ తీసుకొచ్చారు. మా అయ్యగారికి కొంచెం ఇద్దాము అని అన్నారండి. అందుకని ఒక చిన్న ప్లేట్లో కూడా వేసి మా అయ్యగారికి ఇచ్చామండి, ఎలా ఉందో చెప్పడానికి. అంతే అండి ఈరోజు వీడియో అయితే మాత్రం.
మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.